కీర్తన పాడెదా నా యేసయ్యా, స్తోత్రగానం చేసేదా నా యేసయ్యా. కృత కీర్తన పాడెదా నా యేసయ్యా, స్తోత్రగానం చేసేదా నా యేసయ్యా. నిన్ను గూర్చినే పాడేదాని ప్రేమ గూర్చినే చాటేదా. నిన్ను గూర్చినే పాడేదాని ప్రేమ గూర్చినే చాటేదా. హోసానా హోసానా హోసానా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త కీర్తన పాడెదా నా యేసయ్యా, స్తోత్రగానం చేసేదా నా యేసయ్యా. నా నోటిలోని సాక్ష్యము, నా మనసులో జ్ఞానము, నా నోటిలోని సాక్ష్యము, నా మనసులోని జ్ఞానము. వాళ్ళకంటే ఎక్కువ స్టీవెన్ సార్కు సురేఖ ఆంటీకి ఎక్కువ నేను ప్రయాణించాను. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆత్మ పంచుకొని పుట్టాను. ఏం పంచుకొని మనము తల్లులందరికీ కూడా ఈరోజు హ్యాపీ మదర్స్ డే. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఉదయకాలం మా అమ్మ ఫోన్ చేసి విష్ చేశాను. అయితే ఫోన్ చేస్తే బ్యాలెన్స్ లేదండి అని మెసేజ్ వస్తూ ఉంటే నేను బ్యాలెన్స్ వేసి మా అమ్మకు విషెస్ చెప్పాను. నిజంగా చాలా సంతోషించాను. మా అమ్మ కూడా చాలా మా విషయంలో చాలా, మా నాన్న లేకపోయినప్పటికీ వివాహం విషయంలో అయితే, నేను చదువు విషయంలో అయితే చాలా కష్టపడి మమ్మల్ని ఒక స్థితికి ఒక ప్రయోజకులుగా చేసింది. ఏ విషయంలో అయినా కానీ మాకు అన్ని అండదండగా ఉండింది. అందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా అనేకులకు తల్లిగానే ఇప్పటికి కానీ ఎప్పటికీ కూడా ఒక ఆత్మీయ తల్లిగానే ఉండాలనుకుంటున్నాను. నిజంగా ఈరోజు ఆత్మీయ బిడ్డలు ఈ విధంగా జరిగించిన దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఒకటైతే మీకు అందరికీ ఒక మెసేజ్ అయితే నేను చెప్పగలను. ఏంటంటే, శారీరక తల్లిదండ్రులైన ఆత్మీయ తల్లి అయినప్పటికీ వారికి చేయాల్సింది ఒకటి, వారి బ్రతికి ఉండగానే వారి యొక్క విలువను తెలుసుకోండి. వారి బ్రతికి ఉండగానే వారి ప్రేమను తెలుసుకోండి. వారి బ్రతికి ఉండగానే వారితో సమయమును గడపడం నేర్చుకోండి. వారి బ్రతికి ఉండగానే ప్రతి క్షణము వారికి కావలసిన అవసరాలు ఏంటో ఆరోగ్యపరంగా, శారీరకంగా వాటన్నిటిని తెలుసుకుంటే నిజంగా ఒక బిడ్డగా, శారీరక బిడ్డ అయితేనే, ఆత్మీయ బిడ్డ అయితేనే, వారికి అంతకంటే మనం గొప్పగా ఇవ్వవలసింది ఏదీ లేదు. అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, దీర్ఘాయువు నీకు వస్తుంది అన్నారు. కాబట్టి అటువంటి కృపతో మీరందరూ ఉండాలనేసి బ్రతికి ఉన్నప్పుడే మీ శారీరక తల్లి అయినా తండ్రి అయినా కానీ, ఆత్మీయ తల్లినైనా తండ్రి అయినా కానీ మీరు బాగా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తుంది. గురించి తెలియదు. దేవుళ్ళకి వచ్చినాక పాస్టర్ బాగా నన్ను బలపరిచింది, స్థిరపరిచింది అన్ని విషయాలు. నన్ను సంఘంలో నేను మొదట 2012 నుంచి సంఘానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గురించి ప్రార్థనలు కానీ, దేవుల్లో కానీ బలంగా ఎలా ఉండాలి అని అన్నిట్లోనూ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని కనడమే, ఇంట్లో ఉన్నప్పుడు అల్లరి చేసినప్పుడు ఆ ముగ్గురిని తట్టుకోవడమే. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నాం అని పిల్లల గురించి తల్లి. అయినా మనలాంటి ఇంతమందిని కూడా ఒక తల్లి భరించడం అంటే నిజమే చాలా